హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు తలపెట్టిన ప్రతి పని కూడాను మంచిగా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చి తమ్నెయిల్‌లో మీరు చూసే ఉంటారు. ఈ యొక్క 2025 సంవత్సరంలో మా యొక్క కుటుంబ జీవితాల్లో ఏ విధంగా గడిచిందనేది చిన్నగా వీడియో రూపంలో అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తున్నాము. సేమ్ వీడియో మన ఏటీ ఛానల్‌లో కూడాను వచ్చింది. అది కూడా మీరు చూసే ఉంటారు. సో, అదేవిధంగా మా జీవితాల్లో కూడాను ఏ విధంగా జరిగిందనేది చిన్నగా వీడియోలో అయితే మేము ముందుకైతే తీసుకొస్తున్నాము. ముందుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది మనకు 2024 నవంబర్‌లో అయితే స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి కంటిన్యూగా చేసుకుంటూ ఈ యొక్క 2025 పూర్తి చేసుకొని మరలా ఈ యొక్క 2026 సంవత్సరానికైతే మంచిగా సక్సెస్‌ఫుల్‌గా అయితే నడుస్తుంది. కొన్ని సార్లయితే వారానికి 2 వీడియోస్ అనేసి మేమైతే ఫిక్స్ అయ్యాము. సో, ఆ విధంగానే వచ్చింది. కొన్నిసార్లు వారానికి 4, 5 వీడియోస్ కూడాను అలా వచ్చినవి ఉన్నాయన్నమాట. సో, చాలామంది కూడాను కంటెంట్ వీడియోస్ కావాలనేసి అంటున్నారు. సో, మన ఛానల్‌లో వచ్చేవి కంటెంట్ వీడియోస్ అయితే కాదు. ఫ్యామిలీ వ్లాగ్స్ లాగా అనమాట. కొన్ని సార్లు నేనే ఉంటాను. కొన్నిసార్లు నిర్మల పిల్లలందరూ కూడాను కనిపిస్తూ ఉంటారు. కానీ చాలామంది కూడాను కంటెంట్ వీడియోస్ కావాలి మాకు, ఈ ఛానల్‌లో కంటెంట్ వీడియోస్ కావాలనేసి అడుగుతున్నారు. కంటెంట్ వీడియోస్ అంటే మనకు ట్రైబల్ కల్చర్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ మనకు మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్‌లో అయితే ఉంటాయి. మ్యాక్సిమం అన్నీ కూడాను కవర్ చేసాము. మా యొక్క ట్రైబల్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క కల్చర్‌కి సంబంధించిన వీడియోస్ అన్నమాట. మన ఛానల్‌లో చూపించాల్సినవంటే ఏవైనా ఉన్నప్పుడు అవన్నీ కూడాను మేము ముందుగా అయితే తీసుకొస్తాము. సో, ఇకపై నుంచి మన ఛానల్‌లో వచ్చేవన్నీ కూడాను ఇంకా కల్చరల్‌గా కాకుండాను మా ట్రైబల్ ట్రెడిషనల్‌గా యొక్క వ్లాగ్స్, మా యొక్క రోజువారీ జీవితంలో మేము ప్రతిరోజు కూడా ఏ విధంగా ఉంటాం, ఏ విధంగా పనులు చేసుకుంటాం అనేది చిన్న వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము. అలాగే మేము తీసుకునే ఫుడ్ కానీ, మేము చేసే పనులు కానీ ఇవన్నీ కూడాను చిన్నగా మీకు వీడియోస్‌లో అయితే చూపిస్తాను అనమాట. సో, మన యొక్క అరకు ట్రైబల్ వ్లాగ్స్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్‌లో. సో, కొద్దిగా అర్థం చేసుకోండి. కంటెంట్ వీడియోస్ అంటే మరి కంటెంట్ వీడియోస్ మనకు ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా చేయడానికైతే ఉండవు. ఒకవేళ అలాంటి కంటెంట్ వీడియోస్ ఎక్కడైనా మనకు ఈ కంటెంట్ ఉందనేసి అంటే ఆ కంటెంట్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాం ఫ్రెండ్స్. సో, ముందుగా అయితే మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిరాలు ఏమైనా చెప్తావా? చెప్తున్నా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో చిట్టి తల్లి కూడాను మాతో పాటు ఉంది. జతిన్‌కి అయితే ఈరోజు స్కూల్ అయితే ఉందన్నమాట. స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఈ వీడియో వచ్చి మనకు జనవరి 1 తారీఖున అయితే షూట్ అవుతుంది. నిన్ననే చేద్దాం అనుకున్నాం. మన ఏటీ ఛానల్‌లో వీడియో ఉండి నేనైతే అటు వెళ్ళిపోయాను. అక్కడి నుంచి రావడానికే నైట్ అయిపోయింది. ఏదో అనుకున్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది టాపిక్ అంతా కూడాను. మొత్తానికైతే ఇంకా టాపిక్ మీదకి వచ్చేద్దాము. 2025లో మా జీవితంలో ఏ విధంగా జరిగింది, మేము ఏమేమి చేసామనేది, ఎలా జరిగింది ఏంటనేది చిన్నగా మీకైతే పంచుకుంటాము. సిటీకి మేము రావడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, జతిన్‌కి అయితే ఇక్కడ స్కూల్‌కి అయితే జాయిన్ చేసాము. సో, జతిన్ కోసం అని చెప్పేసి చిట్టి తల్లి కూడా ఉంది కదా. సో, తన వాళ్ళ కోసం అని చెప్పేసి మేము కూడా ఇంకా సిటీకి అయితే ఇలా వస్తాము. ఇదైతే ఎక్కువ రోజులు అయితే ఉండము, ఎక్కువ సంవత్సరాలు అయితే ఉండము. పాప కానీ బాబు కానీ ఇంకా 5th, 6th అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటాయి కదా మనకు, ఏకలవ్య కానీ, గురుకులలో కానీ, ఇంకోటి ఉంటుంది ఎక్సలెన్స్ కానీ, నవోదయ కానీ, వీటిలో ఎక్కడైనా ఒకవేళ సీట్ ఏదైనా వస్తే ఇక్కడ నుంచి ఇంకా వీళ్ళకి అక్కడ జాయిన్ చేసి ఇంకా మేము కూడా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. జతిన్ కంటే ఎంత దూరం మన ఊరు నుంచి ఇక్కడ వాళ్ళకి స్కూల్‌కి? ఇంకొక కిలోమీటర్ ఉంటుందేమో. రోజు కూడాను 2 కిలోమీటర్లు రాను పోను. దాంతో పాటుగా మధ్యలో పెద్దగా వరసలు ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటుగా జతిన్ కూడా కొద్దిగా బాగాలేదు కదా. బాలేదు. దాంతోటి ఇక్కడ వచ్చిన నుంచి కొంచెం పర్లేదు జతిన్‌కి. ఏదంటే కాళ్ళ నొప్పులు మా ఊర్లో ఉంటే ప్రతిరోజు కాళ్ళ నొప్పి అని ఏడిసేవాడు. అవును. ఇక్కడ వచ్చాక అంతగా కొంచెం అంతా బాగానే ఉంది. వాడికి ఆరోగ్యం అంతా బాగానే ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు రానట్టుంది. ఇక్కడ వచ్చిన నుంచి ఇంకెప్పుడు లేదు. ఒకసారి వచ్చింది అది. సో, ఇక్కడ వచ్చిన తర్వాత కూడాను వాతవాలు అంటారు కదా, మోకాల దగ్గర వస్తాయి మనకు. సో, ఆ నొప్పి వలన అక్కడ ఉన్నప్పుడు ఒక వారంలో పంపించాం కదా మనము. అలా పంపించినప్పుడు కూడా స్కూల్‌కి వెళ్ళేసి ఇంటికి వస్తాడు. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా పట్టుకుంటాడు అనమాట. కాళ్ళ నొప్పులు ఇక్కడ మోకాలకి వస్తాయి, తర్వాత నుంచి మనకు పిక్కలకి ఈ నరాలన్నీ కూడా లాగేసినట్టుగా అవుతుంది అనేసి చాలా ఏడిసేవాడు. సో, ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇంకా అలా ఉండేమన్నా ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా వీడికి చదువు అయితే ఇంకా అవ్వదు. మామూలు సిటీ కాసి దగ్గరికైనా ఎక్కడికి వెళ్ళేసి స్కూల్లో జాయిన్ చేసి చదువు అయితే వీడికి చెప్పిద్దామని చెప్పేసి ఇలా
ఎస్కోటా ప్రాంతానికి అయితే వచ్చాము. సో జతిన్ కూడా కాస్త పర్లేదు ఇక్కడ వచ్చిన తర్వాత కదా. ఇక్కడ వచ్చి నుంచి కాస్త పర్లేదు, ఆరోగ్యం అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. ఆడ కొద్దిగా చదువు విషయంలో కూడా కొద్దిగా పర్లేదు. అంత బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ చిట్టికి వచ్చిన బాధ ఏంటంటే ప్రతిరోజు దోమలు కొట్టేస్తున్నాయట. చిట్టి కూడా ఇక్కడ అంగన్వాడికి అయితే జాయిన్ చేస్తాం. తను కూడా అక్కడికి వెళ్తుంది. జతిన్ అయితే వచ్చిన తర్వాత నాకు మొన్న షాకింగ్ విషయం ఏంటంటే, నాకు అంటే ఆడలో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. జతిన్కి నాన్న నాన్న నీ పేరు రాస్తానన్నా నా పేరు రాశాడు, ఇంటి పేరుతో పాటుగా నిర్మల పేరు రాశాడు, ఆడ పేరు రాశాడు, వాళ్ళ చెల్లి పేరు రాశాడు అనమాట. నలుగురు పేర్లు మొత్తం కూడా ఇంగ్లీష్లో స్పెల్లింగ్తో పాటుగా చెప్తూ ఇంటి పేరుతో రాశాడు. రాసిన తర్వాత నేను అలాగ ఉండిపోయాను. నేను ఇదివరకు వచ్చి నేను అయితే అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు జతిన్ దగ్గర నుంచి. ఏదో అలాగా నీకు 88 వచ్చినానంటే మనిషి నంబర్స్ 100 వరకు వచ్చి డాడీన్స్ అన్నాడు. అవునా మధ్యలో రాసాను చెప్పు మనిషి. రాసిన తర్వాత అవన్నీ కూడా చెప్పాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, తెలుగులో చెప్పాడు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అతను చదువుకోవడం చాలా మంచిగా జరగాలనేసి, మంచిగా సాగాలనేసి మీరు కూడా ఆశీర్వదించండి జతిన్ కూడాను. అలానే చిట్టి తల్లి కూడా ఈ సంవత్సరం ఇంకా జాయిన్ చేద్దామనేసి మేమైతే అనుకుంటున్నాము. మరి లేట్ చేస్తే ఇంకా కాస్త టైం పెరుగుద్ది కదా. అతనికి ఒక 5 సంవత్సరాలు, తినక ఒక 6-7 సంవత్సరాలు వస్తుందేమో. సో కాస్త ఫాస్ట్గా వెళ్ళాలనేసి అనుకుంటున్నాము. త్వరగా వీళ్ళకి ఏదైనా ఎందుకన్నట్టుగా నవోదయాలు కానీ, ఏకలవ్యలు కానీ, ఎక్సలెన్స్లో కానీ ఇంకేమైనా ఉంటే వాటిలో రాయిపించిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ సీట్ ఏదైనా వస్తే ఇంకా అక్కడ పంపించేసి మేము కూడా ఇంకా ఊరికి వెళ్ళిపోతాము. సో అందుకోసం అని చెప్పి ఇంకా జతిన్కి ఇక్కడ స్కూల్కి జాయిన్ చేసి ఎస్కోట్ అయితే వచ్చాము. సో త్వరలోనే ఇదంతా అయిన తర్వాత మేము ఇంకా మరలా ఆ ఊరికి అయితే వెళ్ళిపోతాము. చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు, ఎందుకు వస్తారు సిటీకి వస్తూ ఉండలేరు అనేసి. అవును, మేము వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం కదా ఇక్కడ. చాలా ఇబ్బంది అంటే దోమలు, మా ఊర్లో అయితే దోమలు ఉండేవి కాదు, అంత వేడి కూడా లేదు. ఇక్కడ వచ్చిన నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఖర్చులు కూడా బాగా పెరిగాయి. నెలకి 40-30 ఎక్కువ దాడుతుంది ఖర్చులు అయితే. అది ఎలా ఖర్చులు అయిపోతున్నాయో, దేనికోసం ఖర్చులు అవుతున్నాయి అనేది అసలు తెలియట్లేదు. కానీ ఖర్చులు మాత్రం చాలా ఎక్కువ. ఊర్లో అంటే మహా అయితే 2000-3000 అంతే ఖర్చులు, అంతకు మించి ఎక్కువ. సో మాకు ఇక్కడ ఎంత ఖర్చులు ఉన్నాయంటే ఇంకా వైజాగ్ కానీ, ఇంకా హైదరాబాద్ కానీ, ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన సహోదరులకు అయితే చాలా ఎక్కువ ఖర్చులు అవుతుంటాయి. సో అదనమాట అనుకున్నది ఒకటి. జతిన్కి అయితే ఇక్కడ స్కూల్కి అయితే జాయిన్ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అలానే ఉంటుండు. నిర్మల అయితే ఇంకా ఒక ఫ్రిడ్జ్ అయితే తీసుకుందామనేసి అనింది. అది ఎప్పటి నుంచో అంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి తీసుకుందాం, ఏదైనా ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది, వాటర్ ఏదైనా తాగాలంటే కొద్దిగా చల్లటి వాటర్ తాగాలనిపిస్తుంది అనేసి అంటుండింది. సో ఒక ఫ్రిడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది సామ్సంగ్లో. మీరందరూ కూడా చూసే ఉంటారు ఆ వీడియో అనేది. సో అదొకటి తీసేసుకున్నాము. తర్వాత వచ్చి ఒక పని అయితే అనుకున్నాము, అదైతే పూర్తి కాలేదు కదమ్మా. వంటగది చేద్దామనేసి లాస్ట్ ఇయర్ అయితే ట్రై చేసాము, కానీ కుదరలేదు. పోనీ ఈ సంవత్సరమైనా అవుతుందో అవదు మరి చూద్దాం. నిర్మల వచ్చి ఇంకా ఈ సంవత్సరమైనా కొద్దిగా అది కట్టించు అనేసి అంటుంది. చూడాలి మరి. వంటగది కూడా చేస్తామా ఇంకా చేయము. ముందుగానే చెప్పకూడదు, చేసిన తర్వాత చెప్తే బాగుంటుంది. అదే నిర్మల అన్నట్టుగానే ఏదైనా సరే మనము చేసిన తర్వాత చూపించుకుంటే మంచిది, కానీ చేయకుండా ముందే డబ్బులు కొట్టుకుంటే ఇలానే అవుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చి ఇలా చేస్తున్నాం అనేసి వీడియోస్ మీద వీడియోస్ పెట్టాను. సో అదైతే జరగలేదు. అవలసిందేమో లాస్ట్ ఇయర్ కూడా బాగా వరుసలో పడాయి కదా. దానివల్ల చూద్దాం మరి ఈ సంవత్సరం కూడా అవుతుంది అవ్వదండి. ఒకవేళ అవుతే మీ ముందు చిన్న వీడియో అయినా తీసుకొస్తాం. మరి తర్వాత వచ్చి మనకు ఈ సంవత్సరం మేమైతే ఎప్పటి నుంచో నాకైతే బాగా ఇష్టం అనమాట ఈ అల్లం చేయాలనేసి. అల్లం పంట అది ఒకటి 4వ విషయం అనుకుంటుంది, 4వది. సో అల్లం అయితే వేయాలనుకున్నాము. సో మొత్తానికైతే అల్లం కూడా ఈ సంవత్సరం చేసాము. చేసిన దాన్ని కాస్త పర్లేదు, బాగానే వచ్చింది. కాస్త పోయినా సరే ఓకే పర్లేదు. ఈ సంవత్సరం అల్లం కూడా మరలా ఇంకా మొత్తం అమ్మేద్దామనేసి అనుకున్నాము. ఏటిమా మాట్లాడకే బాల్లరి పట్టేస్తుంది చిట్టి. ఈ సంవత్సరం కూడాను తీసిన అల్లం అయితే మొత్తం అమ్మేద్దాము, ఇంకా మనం చేయలేమనేసి అనుకునేసరికి మా పెద్దన్ని వాళ్ళు కదా, సారీ మా చిన్నన్య, అతనికి అడుగుతూనే మంచి చేస్తావు ఎట్రా అనేసి అంటే ఉంచుండండి వీలవుతే చేస్తాము అనేసి అన్నారు. చూడాలి మరి మా చిన్నన్ని వాళ్ళు ఏమైనా తీసుకొని అది చేస్తే ఇంకా మంచిది. అల్లం డబ్బులకైతే ఏమి ఇవ్వట్లేదు మా అన్నయ్యకి. సో అతను చేసుకొని ఇది అవుతే పర్లేదు. బాగా ఇది అయిపోతుంది. చిట్టికి నిన్న పట్టీలు అయితే తీసింది వాళ్ళమ్మ. పాత పట్టీలు వచ్చి పాడైపోయేవి, తెగిపోయాయి కదా.
కొత్తవి తీసుకుంది, పట్టీలు తీసుకుందినా పెడితే ఇక్కడ చిన్న పుండులా వచ్చింది, చిన్న కురుపులాగా వచ్చి ఈ పట్టి తీస్తే బాగుండమ్మా. అది తీయనివ్వట్లేదు. వచ్చి అలర్ట్ చేస్తుంది. సో వాళ్ళ అమ్మాయి మంచి బుక్స్ ఇచ్చింది, ఇంకా తను ఆడుకుంటుంది అలాగా. సో మనమైతే ఇంకా మాట్లాడుకుందాము. ఈ అల్లం అయితే ఇంకా మా చిన్నన్నయ్య వాళ్ళకి ఇస్తాము. సో ఈ సంవత్సరము ఇంకా 2025లో నేనైతే అనుకోలేదు ఐఫోన్ ఇది సూట్ కోసం తీసుకుంటానేసి. ఎప్పుడు కూడా నేనైతే ఇంకా ఇలాంటి ఐఫోన్ తీసుకుంటానేసి నా కల్లో కూడా అనుకోలేదన్నమాట. ఇది ఒక 5వ విషయము. సో ఐఫోన్ ఒకటి తీసుకున్నాము, దాని ద్వారానే మీకు వీడియోస్ ఇవన్నీ కూడా ఇంకా మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాం అనమాట. సో ఏదైనా మంచిగా ఉండాలి, కొద్దిగా క్వాలిటీగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క వీడియో క్వాలిటీ అదంతా కూడా తగ్గకూడదని చెప్పేసి అదైతే తీసుకున్నాము. సో దాని ద్వారానే చిన్న చిన్న వీడియోస్ అవన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. సో ఆ యొక్క 2025లో అయితే మాకు ఈ విధంగా గడిచింది. ఆరోగ్య విషయానికి వస్తే ఇంకా అందరికీ పర్లేదు. జతిన్‌కి కొద్దిగా ఇబ్బంది అయింది. తర్వాత వచ్చి నాకు, చిట్టి తల్లికి, జతిన్ కలిపి ముగ్గురికి ఒకేసారి ఇంకా ఫీవర్ అయితే వచ్చిందనమాట. ఇది 6వ విషయం. నేను పాయింట్స్ అయితే చెప్పట్లేదు. 6వ పాయింట్ వచ్చి ఇలా మా ముగ్గురు కలిపి ఇక్కడ వచ్చిన తర్వాత వాతావరణం ఇదంతా మారడం వలన ఫీవర్ వచ్చింది. నిర్మలకైతే కోరుకోకూడదు కానీ నిర్మలకైతే బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి నిర్మల కాస్త ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది. సో ఒకసారి మా ముగ్గురు కూడాను ఒక్కసారిగా ఇలా ఫీవర్ రావడం ఇదంతా కూడాను జరిగింది. దాని తర్వాత నుండి ఇంకా మంచిగా ఉందన్నమాట. సో ఈ యొక్క 2025 సంవత్సరం మా జీవితంలో మా ఫ్యామిలీలో అయితే చాలా మంచిగా గడిచింది. సంవత్సరం మొత్తం అంతా కూడా మంచిగా ఉండాలని లేదు కదా. సో ఏదో అలాగా ఈ అనారోగ్యాలన్నీ వస్తూ పోతుంటాయి. సో ఇలాంటివన్నీ పోతే కాస్త బాగానే ఉంది మాకైతే. ఈ యొక్క 2025 సంవత్సరం మీ జీవితంలో ఏ విధంగా గడిచిందనేది కమెంట్ చేయండి. ఈ యొక్క 2026 సంవత్సరం కూడాను ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా జరగాలనేసి మనం వెళ్తున్నటువంటి ప్రతి పనిలో కూడాను చేస్తున్న ప్రతి పని కూడాను మంచిగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మీ జీవితాల్లో కూడాను మాకు అనుకున్నటువంటిగా, మాకు జరిగినటువంటిగా మీకేమైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి, చదువుకుందాం. సరేనా? మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికి సెలవు. బాయ్ ఫ్రెండ్స్.